ఆ ప్రాజెక్టు నాకు సంబంధం లేదు, నాది కాదు, నా పేరు కానీ నా ఊరు కానీ నాకు దాంట్లో లేదు, బినామీ కూడా కాదు, దాంట్లో నాకు సంబంధం లేదు. ఒకే ఒక్కటి మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారు 2019 జనవరిలో జగదీశ్వరుడు కంపెనీ హైగ్రేవా లోన్లు కట్టలేక ఎన్పీలోకి వెళ్ళిపోతుంటే 15 కోట్లు ఆ రోజు బ్యాంకులో కట్టాలని చెప్పేసి అంటే నన్ను వచ్చి జీవి గారు అడిగితే ఆయన ఎవరో కూడా చూడకుండా జీవి గారి మాట కోసం 15 కోట్ల రూపాయలు నేను ఆర్టీ చేసేసాను ఆ రోజు. తర్వాత సబ్సిక్వెంట్గా నాకు ఇచ్చారు, వేరే సంగతి అది. ఆ రకంగా 15 కోట్లే కాకుండా రకరకాలుగా జీవి గారు ఇరుక్కుపోవటం వలన, ఆ కేసుల్లో వాళ్ళ డబ్బులు ఇరుక్కుపోవటం వలన ఆ ల్యాండ్ తప్పక గతి లేక ఆ ల్యాండ్ తీసుకుని ఇవాళ దాన్ని కడతా ఉన్నారు బిల్డింగ్. దానికోసం అది ప్రభుత్వం అమ్మిన భూమి, వీళ్ళు కడతా ఉన్నారు. సరే, అతను జగదీశ్వరుడు గురించి మీకు చెప్పాలంటే 114 కేసులు అతని మీద. 114 బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టినవి అయితే, దొంగ సైట్లు అమ్మేసినవి అయితే, దొంగ సైట్లు బ్యాంకులో పెట్టేసినవి అయితే, ప్రభుత్వ భూములు బ్యాంకులో పెట్టేసి అప్పులు తీసుకునేది 114 కేసులు అతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. సిబిఐ, సిఐడి, కస్టమ్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, పబ్లిక్, ఇంతమంది అతని మీద కేసులు పెట్టున్నారు ఈరోజు. అతను ప్రజలను మోసగించడం తప్ప రెండో చేసే పని లేదనేది అందరూ మాట్లాడుకునే విషయం. సరే, దాంట్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఇరికేస్తా ఉన్నారు దాంట్లో. సరే, దాని గురించి కూడా చెప్తాను. ఆ ప్రాజెక్టుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఓన్లీ జీవి గారు మా స్నేహితులు, మా వెల్విషర్ కాబట్టి, ఆయన ప్రాజెక్టు కన్స్ట్రక్షన్లో ఆయనకు అనుభవం లేదు కాబట్టి కన్స్ట్రక్షన్కి కావాల్సిన సలహాలు, సంప్రదింపులకి నేను ఏ విధంగా చేయాలో చెప్తాను తప్ప ఏ విధంగా నాకు ఫైనాన్షియల్గా ₹1 నేను దాంట్లో పెట్టలేదు, ₹1 నేను తీసుకోలేదు. నేను పార్ట్నర్ని కాదు, దాంట్లో ఏ విధంగా కాదనేది కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ కోరమన్నపాలెం రాఘవులు గారని, నేను ప్రెసిడెంట్ గారు, ఎవరు మీరు ప్రెసిడెంట్, మీరు ప్రెసిడెంటా? ప్రెసిడెంట్ గారు, ఒక్క నిమిషం మీకు ఏం జరిగిందో చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ మీరు చెప్పండి, ఒక్క నిమిషం ఎక్కువసేపు. నా పేరు మోటూరు వీర రాఘవులు అండి. నేను డాక్లావుడ్ బోర్డులో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. మేము దీన్ని 1981లో అందరూ లోన్ పెట్టి కొనుక్కున్నాం డాక్లావుడ్ బోర్డు నుంచి. తర్వాత పోర్ట్ వాళ్ళు కొంతమంది కొనుక్కున్నారు, షిప్ యార్డ్ వాళ్ళు కొనుక్కున్నారు. మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కలిసి సార్ చెప్పినట్టుగా 170 వరకు అందరూ ఎక్కువ 1, 2, 10 ఇలా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి చేస్తే డిస్ప్యూట్ అన్నది జేఈ శారదా వాళ్ళు అన్నదమ్ములు డిస్ప్యూట్ వచ్చింది. మాకు జేఏ ఫాల్ అని అతను, ఆయన ఇంకొకరికి పవర్ ఆఫ్ పట్టణ ఇచ్చి ప్రసాద్ అని, జేడి ప్రసాద్ అని, జిఎస్ ప్రసాద్ అని ఆయనకి ఇచ్చి అమ్మించాడు లేఅవుట్. అందరూ కొనుక్కున్నారు కదా, లోన్ వస్తుందని మేము అందరం కొనుక్కున్నాం. ఇది టూర్కి అనుకున్నారు కదా. వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చినందువల్ల వాళ్ళు మా మీద 84లో కోర్టు వేశారు. 84 మన వైజాగ్లోనే ఉండేది, ఇక్కడ నుంచి అయితే గాజువాకి వెళ్ళిపోయింది. గాజువాకలో ఏం చేసింది, 99లో మాకు వాళ్ళంతా డిస్ప్యూట్ చేసి 7 ఎకరాల 25 సెంట్లు మాకు అందరికీ కలిపి ఇచ్చేసింది. 7 ఎకరాల 25 సెంట్లు ఇచ్చేస్తే మళ్ళీ లేఅవుట్ వేసుకోవాలని మేము మా లాయర్ల ద్వారా చేస్తే, అడ్వకేట్ కమిషన్ ద్వారా 2005లో మాకు ఎంఆర్ఓ సర్వేరు వీళ్ళందరూ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి సర్వే చేసి మాకు 7 ఎకరాల 25 సెంట్లు ఇచ్చేసారు. మీకు ఎక్కడ కావాలి మీ ప్రకారంగానే. అది మొత్తం 26 ఎకరాలు, 28 ఎకరాలు తెలీదు, 52, 53, 55, 58, 59, 60 సర్వే నెంబర్లు అక్కడ అది మేము తీసుకున్నాం. మా అందరికి ఒక దగ్గరే ఉండేది. 59/1లోనూ 60/1లోనే మేము అందరం ఎక్కువ తీసుకున్నాం. అక్కడే ఇచ్చేయండి అని చెప్పారు. ఆ పకేతాకేకి వెళ్ళేది, దువాడికి వెళ్ళేది ఇంట్లో. మాకు చేసిన తర్వాత ఏం చేసామంటే, అందరమే కలిపి దీన్ని అమ్మేయాలన్నది ఒక ప్రతిపాదన. దానికంటే మీరు 170 మంది ఉన్నారు, 170 మంది వచ్చి సంతకాలు పెట్టలేరు కాబట్టి డిస్ప్యూట్ వస్తుంది, డెవలప్మెంట్ అయితేనంటే అలాగా చాలామందికి వెళ్ళాం. ఈ వేళకి ఇంచుమించు 70 మందిని వరకు టచ్ చేసాం. సార్ దగ్గరికి వచ్చి మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది. 11లో ఏం చేసారంటే అగ్రిమెంట్ చేసాం. అగ్రిమెంట్ చేస్తే తను ఏం చేశారంటే, సార్ డెవలప్మెంట్ అంతా ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ చేయడానికి ఇది కంప్లీట్ అయితేనే కానీ అటు సైడ్ రాలేనన్నారు. 2014 వరకు చూసి మరి మాకు డెవలప్మెంట్ ఇచ్చి ఉంది, అటు రావడానికి నాకు అవకాశం లేదని మా కాగితాలు మాకు ఇచ్చేశారు. ఇచ్చేస్తే మళ్ళీ తర్వాత చేసి ఇంకొకరికి డెవలప్మెంట్కి ఇచ్చాం, వాళ్ళు చేయలేకపోయారు. మళ్ళీ 2017 మేము అక్టోబర్ నెలలో వచ్చి, సార్ అందరికీ చేస్తున్నారు, మొదటి ఇచ్చారు, ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. రెండోది ఏంటి, ఇప్పుడు సార్ చెప్పారు కదా, మేము కొనుక్కున్న దాని మీద ఒరిజినల్ వాళ్ళు కోర్టు వెళ్ళారు.
అది గెలుచుకున్నామని చెప్పి వాళ్ళ హైకోర్టుకి అపీల్కి వెళ్ళినా ఈ కొప్పేటి శ్రీనివాసరావుకి ఏం చేశారంటే ఇది పవర్ ఆఫ్ పట్టాన్ని ఇది కాదు పురాణి రాశారు మొత్తం మీద ఆల్ భూమి మాది కలిపి. ఆయన మా మీదకి వచ్చాడు. మా మీదకి వచ్చినప్పుడు ఎలా చేశారు, మా లాయర్ లేదా చూసుకుంటున్నారు మేము. అక్కడ ఇదైతే కొప్పేటి శ్రీనివాసరావు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి మేము ఆ స్థలంలోకి వెళ్ళకూడదట, ఏమీ కట్టకూడదట, ఎవరికి అమ్మకూడదట. ఈ ప్రతిపాదనతో ఏంటని గిజగిజలు ఆడుతుంటే అందరూ వస్తున్నారు, ఎవరి కాళ్ళు లాయర్ చూసుకుంటున్నారని అవ్వకపోతే రొక్కం గారనే డిప్యూటీ చైర్మన్ ఆయన లోన్ శాంక్షన్ చేశారు మేము కొనుక్కోవడానికి. బాబు ఇలాగైంది, నీ చేతుల ద్వారా అయింది కాబట్టి దీనికి ఏదో సొల్యూషన్ అంటే ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి ఒక తాటి తీసుకొచ్చి సార్తో సంప్రదించి ఇది చేసి ఆఖరికి 2017 నుంచి చేసాం. అది ఒక ప్రాసెస్లోకి వచ్చింది. ఏవేవి వచ్చినా మేము అందరం ఉండి ఈవేళ చేస్తే మాకు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఈవేళ ఆ ఏరియాలో చూసినట్టయితే మధ్యతరగతి కుటుంబీకులకి అది చాలా అందుబాటులో వచ్చింది.